మచిలీపట్నం పోర్టు విషయంలో వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. దోపిడీ బ్యాచ్ బందరు వచ్చి నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు బందరు పోర్టు గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోర్టును పూర్తి చేసి చూపిస్తామని మంత్రి తెలిపారు. మచిలీపట్నం పోర్టు ఇవాళ జరుగుతా ఉందంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి నిధులే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఒక్క పైసా లేదు. ఇవాళ అక్కడ ఇంకా వర్క్ జరగాల్సినటువంటి అదనంగా ఇంకా కొన్ని డ్రెడ్జింగ్ వర్క్స్ వాటికి అదనంగా నిధులు కావాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇవాళ పెట్రోల్ డీజిల్ గురించి మీరు మాట్లాడే అర్హత మీకుందా? ఇవాళ లేని ప్రచారం కోసం అంటే మీకు ఎవరు పట్టించుకోవట్లా. మీకు ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడరు. ప్రజా సమస్యల గురించి మీకు అవసరం లేదు. మీ జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు. ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వీళ్ళు వ్యవహరిస్తున్న విధానాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. మేము అనుకున్నట్లుగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక పోర్టు తీరంలో ఉన్నటువంటి జిల్లాలకి ఒక పోర్టు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వాళ్ళ ఆలోచన చేస్తున్నాం. యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రంలో రైతాంగానికి, ఆక్వా రైతులకి, అన్ని వర్గాలకి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దానికోసం మేము పనిచేస్తున్నాం. ఇవాళ తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తే మటుకి ఎవరిని ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరిస్తాం.